ఏం జరుగుతుందో నువ్వు చెప్పావు, కానీ ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను. నువ్వు పంపిన పుల్రాజు గాడి బ్యాచ్ అడ్డుకొచ్చింది. ఆ సత్యవతి ఇచ్చిన కమ్మలు కాదు కాంతమ్మా. ఏంటి నువ్వనేది? నీ అతి నమ్మకమే నీ కొంప ముంచింది. ఎప్పుడైతే నువ్వు నా ఇంట్లో ఉన్న కమ్మలు నువ్వు కొట్టేస్తానని నాకు చెప్పావో అప్పుడే నేను ఆ విషయంలో జాగ్రత్త పడిపోయాను. వెంటనే నేను మా అమ్మ నాన్నకి విషయం చెప్పి కమ్మలు దాసేమని చెప్పాను. హలో హలో నాన్న. అమ్మ సిట్టి చెప్పమ్మా. అర్థమైంది కదా నాన్న, ఆ కమ్మలు మాత్రం అక్కడ ఉండకూడదు. అలాగేనమ్మా. ఆ కమ్మలు తీసేసి మన ఇంట్లో పిచ్చి కమ్మలు ఉన్నాయి కదా, అవి ఇట్టేస్తాను. వచ్చిన ఎదవులకి నిజం తెలియక పిచ్చి కమ్మల్ని నిజమైన కమ్మలు అనుకుని అట్టుకెళ్ళిపోతారు. అలాగే నాన్న, బేగా పనిచేసే. అలాగేనమ్మా, అలాగే. నువ్వు రాయే. కోంతమ్మా, నువ్వు తాడిని తంతే నేను దాన్ని తలని తంతాను. ఇంకొక 10 నిమిషాల్లో ఆ కమ్మల్ని నేను సీఏ గారికి ఇచ్చేస్తాను. మా అన్నయ్యని ఏడిపించుకొనొస్తాను. ఎల్లి దేంట్లో ఆయన దూకి సావు. ఏటైందక్క? అమ్మగారు, అమ్మగారు మీరు చెప్పినట్టే కమ్మలు అట్టుకొచ్చేసాం. అదేదో బహుమతి ఇస్తాన్నారుగా, అది బేగిచ్చేస్తే మేము పట్టుకెళ్ళిపోతాం. ఎత్తాది ఇస్తారా? కొడతారండి. మరి లేకపోతే కమ్మలు తెచ్చింది నేనైతే నీకు బహుమతి ఎందుకు ఇస్తుంది? అమ్మగారు నాకిచ్చేయండి. తప్పుకోండి, భలే కొట్టారమ్మగారు. అసలు ఈ బహుమతి అడిగే అర్హత ఇదిగో వీళ్ళిద్దరికీ లేదమ్మా, నాకు మాత్రమే ఉందమ్మా. ఆ బహుమతి ఏదో నాకిచ్చేయండి అమ్మా. కొడతారండి. మిమ్మల్ని కొట్టాలా కొయ్యాలా? ఆ సత్యవతి కమ్మలు తెండ్ర ఎదవల్లారా అని పంపిస్తే ఆ ఇంట్లో పిచ్చి కమ్మలు తెస్తారా? ఏటి ఈ పిచ్చి కమ్మలా? పిచ్చి కమ్మలు కాక బంగారు కమ్మలా? ఎక్కడ తప్పు జరిగిపోయింది అమ్మగారు. తప్పు జరిగిందే. మిమ్మల్ని పంపించడమే
నేను చేసిన పెద్ద తప్పు. పదరా తమ్ముడు. ఛీ! ఛీ! ఈ సిట్టి మామూలు కాదురా బాబు. మనల్ని తన్నులు తినిపించడానికే వచ్చినట్టుంది. అవును బావా. బొమ్మది కావాలా? బొమ్మది కావాలా? పదండి పదండి. ఇవి ఆ సత్యవతి కమలేనని నమ్మకం ఏంటి? వాళ్ళ అమ్మ నన్నల్ని పిలిపించండి, వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. అలాగే వాళ్ళ కబురంపాను, ఇంకాసేపట్లో వస్తారు. మా అని ఎక్కడ సారు? అదిగో అక్కడ. రే అనియా, నువ్వేంటి రానియా? నువ్వు స్టేషన్ తుడవడం ఏంటి? అసలు నిన్ను స్టేషన్ తుడవమని ఎవరు చెప్పారు? నేనే తుడిపించమన్నాను. అలా చెప్పడానికి నువ్వెవరు? కాబోయే ప్రజాప్రతినిధిని, ఈ వార్డు కాబోయే కార్పొరేటర్ని. ఒళ్ళు కొవ్వెక్కి తెగ బలిసి ఒక ఆడపిల్లని పెళ్లికి ముందే తల్లిని చేసిన ఇలాంటి వెధవలతో నేల తుడిపించడం కాదు, నిజానికి బాత్రూంలు కడిగించాలి. చాలే అమ్ము. తప్పు సెత్తే శిక్షించడానికి పోలీసులున్నారు, ఆపై కోర్టులున్నాయి. ఇందాకే చెప్పాను, నిజానిజాలేటో తెలుసుకోకుండా మా జోలికొత్తే మర్యాద ఉండదని. అనియా నువ్వు రారా. సిఏ గారు, మీరు అడిగిన కమ్మలు నేను తెచ్చిచ్చాను, ఇక మేము వెళ్ళొచ్చా? అలాగే వెళ్ళొచ్చు. ఆ సత్యవతి అమ్మా నాన్నలు వచ్చి ఈ కమ్మలు మా అమ్మాయివే అని చెప్పిన తర్వాత అదిగో మాటల్లోనే వచ్చారు. ఈ కమ్మలు మీ అమ్మాయివేనా? చూడాల్సింది కాంతమ్మని కాదు మావయ్య, కమ్మలో. అది మా సత్యవతి కమ్మల్లాగానే ఉన్నాయి. లాగేటి? అవి మీ అమ్మాయి కమ్మలు కదా? అవి తెచ్చి మా అన్నయ్యకి తాకటిట్టడం నిజం కదా? నిజమో కాదో తను స్పృహలోకి వస్తే గాని తెలియదమ్మా. అంటే ఏటి మావయ్య మీరు అనేది? ఇంకా అర్థం కాలేదా? సత్యవతి మీ అన్న దగ్గర తాకట్టు పెట్టిందో, లేదా ఈ ఎదవే మాయ మాటలు చెప్పి ఆ కమ్మలు కొట్టేశాడో ఎవరు చెప్పగలరు? సత్యవతి స్పృహలోకొచ్చి చెప్తే కాని నిజాలు బయటపడో సిఐ గారు. అప్పటి వరకు వీడు సెల్లోనే ఉండాలి, లేదా జైల్లో ఉండాలి. కాదని బయటికి పంపించావనుకో, ఈసారి మా ఎమ్మెల్యే కాదు, డైరెక్ట్ గా మినిస్టర్ వస్తాడు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. అంతవరకు ఎందుకులేమ్మా. చూడు చిట్టమ్మా, ఇది స్టేషన్లో జరిగే వ్యవహారం కాదు, కోర్టులో తేల్చే వ్యవహారం. నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే డైరెక్ట్గా వచ్చి కోర్టులో చెప్పు. కానిస్టేబుల్స్, విడి తీసుకుని లోపలేయండి. సార్, అయ్యో ఒక నిమిషం ఆగండి. ఏంటి సార్ ఇది? మీరు కూడా ఈ కాంతమ్మని చూసి భయపడుతున్నారా? మా అన్నయ్య ఏ నేరం చేయలేదని తెలిసి కూడా కోర్టుకి పంపించాలని చూస్తున్నారా? నిజంగానే ఆ సత్యవతి తాకట్టెట్టింది సారు, అందుకని మా అన్నయ్య డబ్బులు ఇచ్చాడు. చాలే ఆపు.
అక్కడికి మీ అన్నేదో పత్తిత్తైనట్టు మాట్లాడుతున్నావేంటి? మీ అన్నకి సత్యవతికి ఎలాంటి సంబంధం ఉందో సాక్ష్యం చూపించనా? చూపించండి, చూపించండి. ఒక్క నిమిషం. రమా, రమా, ఇదిగో ఎత్తుకో. ఆ రోజు ఈ భాస్కరు సత్యవతికి ఉంగరం ఇవ్వడం నువ్వు చూసావు కదూ? అవును కాంతమ్మ గారు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏటో. పాపం ఆ సత్యవతి ఈ భాస్కర్ చొక్కా పట్టుకుని బోర్ని ఏడ్చింది. దాంతో ఈ భాస్కరు తన ఏలుంగరం తీసి ఆ అమ్మాయికి ఇచ్చాడు. దాంతో అమ్మాయి ఇతగాడిని కౌలించుకుని కాసేపు బాధపడి వెళ్ళిపోయింది. ఇదేనమ్మా నేను చూసింది. విన్నారు కదా సిఐ గారు, ఈ భాస్కర్ కి ఆ సత్యవతికి మధ్య ఎంత అన్యోన్యత లేదంటే ఈ అమ్మాయి వాణ్ణి కౌగిలించుకుని ఏడుస్తుంది. నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ సత్యవతి ఈ భాస్కర్ వల్లనే నెల తప్పింది. ఆ విషయం వచ్చి తనకి చెప్పుంటుంది. నీ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళి అబార్షన్ చేయించుకో అనుంటాడు. పాపం నిజాన్ని నలుగురికి చెప్పుకోలేక, తన కడుపులో పెరుగుతున్న వీడి ప్రతిరూపాన్ని మొయ్యలేక అబార్షన్ చేయించుకోవాలి అనుకునుంటుంది. అప్పుడే తన ఉంగరం తీసిచ్చి అబార్షన్ చేయించుకోమని చెప్పుంటాడు. అక్షరాల ఇదే జరిగింది. కాదు అని ఎవరైనా చెప్పగలరా? అవును బాబు, అదే జరుగుంటది. అబార్షన్ చేయించుకోలేక, వీడే నా కడుపు కారణం అని చెప్పుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది, కోమాలోకి వెళ్ళిపోయింది. దాని సావు కారణం వీడే. వీడిని ఇక్కడే చంపి నేను జైలుకి వెళ్తాను. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? కానిస్టేబుల్ సార్, భాస్కర్ తీసుకు లోపల సార్. సార్ మీకు దండం పెడతాను, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు సార్. చూడు చిట్టమ్మా, ఆ సత్యవతి స్పృహలోకి రావాలి. ఆమె ఫోన్లో ఉన్న కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేయాలి. ఆ కాల్ లిస్టులో కనుక మీ అన్నయ్య ఫోన్ నెంబర్ ఉన్నా, మీ అన్నయ్యకి సత్యవతికి మధ్య మెసేజ్లు నడిచినా, ఆమె కడుపుకి కారణం ఇతనే అని నమ్మి జైలుకి పంపిస్తాం, లేకపోతే మీ ఇంటికి పంపిస్తాం. అలాగే సార్, ఇప్పుడు సెక్స్ చేద్దాం. ఇదిగో శంకర్ బావయ్య, సత్యవతి ఫోన్ ఎక్కడుంది? అది లేదమ్మా, కనిపించట్లేదమ్మా, ఎక్కడో పోయినట్టుంది. అది పోలేదు, వీళ్ళే ఎక్కడ దాసేసి ఉంటారు. సరే మావయ్య, పోయిన ఫోన్ ఎతికే పనిలో మీరుండండి, అసలు నేరస్తుని ఎతికే పనిలో నేనుంటాను. నువ్వేం భయపడతానియా, వారం తిరిగే లోపు నిన్ను స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తాను. చూడు చిట్టి, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. మీ అన్నయ్యని తీసుకెళ్లాలంటే 2 రోజుల టైం ఉంది. ఆ తర్వాత కోర్టుకి తీసుకెళ్తాం. మీ అన్నయ్య దోషో నిర్దోషో కోర్టు వారు తేలుస్తారు. ధైర్యంగా ఉండరా.
ఒరే అవతారం, గురువుగారికి ఒకసారి ఫోన్ చేయరా. ఎందుకక్క? ఆయన చెప్పినట్టుగా మన రవిచంద్రకి జరగబోయేది ప్రేమ వివాహం కాదుగా, పెద్దలు కుదిర్చిన వివాహం. అంటే ఆయన చెప్పిన జాతకం కరెక్ట్ కాదనేగా అర్థం. అవునే అక్క, ఇన్నాళ్ళుగా ఆయన చెప్పిన జాతకాలన్నీ కరెక్ట్ అయ్యాయి. ఇది ఒక్కటే అబద్ధం కాబోతుంది. ఏంటి భార్య గారు మీరు అనేది? మన రవిచంద్రకి పెద్దలు కుదిర్చిన వివాహం జరగబోతుందా? అవును నాన్న, రేపు మన ఇంటికి పెళ్లి వాళ్ళు రాబోతున్నారు. పెళ్లి వారు వస్తున్నారా? అదేంటి, అదేదో పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వస్తున్నట్టుగా అంత కంగారు పడిపోతున్నారు? మన రవిచంద్రకి విజయవాడ సంబంధం ఖాయం చేశాను. పెళ్లి వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్. నార్త్ ఇండియన్సా? అవును. పిల్ల తండ్రిది గుజరాత్. గోల్డ్ వ్యాపారం కోసం విజయవాడలో సెటిల్ అయ్యారు. అదేంటి, మన రవిచంద్రని మినిస్టర్ ఇంటికి అల్లుండి చేస్తానన్నారు కదా, ఇప్పుడేంటి గోల్డ్ వ్యాపార ఇంటికి అల్లుండి చేస్తానంటున్నారు? నేనేమైనా పిచ్చిదాన్నా? సాదాసీదా వ్యాపారి ఇంటికి నా కొడుకుని అల్లుణ్ణి చేయడానికి? అమ్మాయి తండ్రి గోల్డ్ వ్యాపారే అయినా అమ్మాయి తాతగారు గుజరాత్లో మినిస్టర్. అందుకే ఈ సంబంధం ఖాయం చేశాను. ఎవరినాడి ఖాయం చేశారమ్మా? చేసుకోబోయేది నేను, కలకాలం కాపురం చేయబోయేది నేను. అలాంటిది నన్ను ఒక్క మాట కూడా అడగకుండా, నా ఇష్టాలేంటో తెలుసుకోకుండా పెళ్లి ఖాయం చేస్తే ఆ తర్వాత బాధపడాల్సింది ఎవరు? మీరా నేనా? రవి, ఆవేశపడకు. దా కూర్చో. అది కాదమ్మా. కూర్చో నాన్నా. ఏంటి, మీకు సెపరేట్గా చెప్పాలా? కూర్చోండి. చూడన్నా, ఇప్పటిదాకా నిన్ను తమ ఇంటి అల్లుడిగా చేసుకుంటామని ఎన్నో సంబంధాలొచ్చాయి. అనుకోకుండా వచ్చిందో, ఆ చిట్టెమ్మ అనుకునే వచ్చిందో మాకు తెలీదు. కానీ వచ్చిన ప్రతి సంబంధాన్ని ఆ చిట్టెమ్మే చెడగొట్టింది. పైగా నువ్వు ఈ ఇంటి డ్రైవర్వని, నా పెంపుడు కొడుకువని కాకినాడ మొత్తం టామ్ టామ్ చేసింది. నవమాసాలు మోసి కూడా నీకు పెంపుడు తల్లినయ్యానంటే దానికి కారణం ఆ చిట్టెమ్మే. అందుకే ఈసారి ఏరి నార్త్ ఇండియన్ సంబంధం తెచ్చాను. దానికి కారణం వాళ్ళకి హిందీ తప్ప తెలుగు పెద్దగా రాదు. ఆ చిట్టెమ్మకి తెలుగు తప్ప హిందీ అస్సలు రాదు. మళ్ళీ అది మన ఇంటికొచ్చి నీ గురించి కానీ మనింటి గురించి కానీ తప్పుడు వాగుడు వాగినా వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెప్పింది చిట్టికి అర్థం కాదు. సో ఈ పెళ్లి జరగడం ఖాయం. దీన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. కరెక్టేనమ్మా. ఆ చిట్టి సంగతి పక్కన పెడితే నాకు ముందు అమ్మాయి నచ్చాలి కదా, ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా. ఆ చిట్టెమ్మ కంటే 100 రెట్లు అందంగా ఉంటుంది. ఆ చిట్టెమ్మ కంటే 1000 రెట్లు తెలివిగా ధైర్యంగా ఉంటుంది. ఈ క్వాలిటీస్ చూసే కదా తమరావిడి మీద మనసు పడ్డారు. అదే స్నేహితులయ్యారు. ఇక ఆ పనికి మాలిన స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టి కాబోయే పెళ్లి కూతురి గురించి ఆలోచించు. కాదు కూడదు అంటే మీ అమ్మని కార్పొరేటర్గా కాదురా, కాటిలో శవంగా చూడాల్సి వస్తుంది.
ఒరే తమ్ముడు అన్నం తినరా. నాకేమొద్దు. ఈ కోపం ఎన్నాళ్ళే నీలాంబరి, ఆ మూడు ముళ్ళు పడ్డాయనుకో ఆ పిల్ల కొంగట్టుకుని తిరుగుతాడు. అందరూ నీకులాగా నాకులాగా ఉండరు అవతారం. నా కొడుకు లాంటి వాళ్ళకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. వాడి కోపం పెళ్లితో పోయేది కాదు, ప్రేమతో పోయేది. ఆడు చెడిపోవడానికి సగం కారణం మీ నాన్నే. అవును మావయ్య. చిట్టమ్మా, ఇది కూడా ఎవరు? నాకు చిన్న సాయం చేస్తావేటి? చెప్పు చిట్టమ్మా, ఏం కావాలి? మీ ఇంట్లో రోజు ఉండటానికి సోటు కావాలి. వాట్?